పండుమిర్చి నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం. ఇప్పుడు నేను 3 kgs పండుమిర్చిని తీసుకున్నాను. ఇలా పండుమిర్చిని వాటర్లో నీట్గా కడిగి పొడిగుడ్డ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఈ పండుమిర్చిలో ఏమాత్రం కొంచెం కూడా తడి కూడా ఉండకూడదు. తడంతా పూర్తిగా ఆరేంత వరకు పొడిగుడ్డతో తుడిచేసి తర్వాత వీటికున్న తొడిమలన్నీ తీసి వేరే గిన్నెలో పక్కన పెట్టుకున్నాను. తొడిమలు నీట్గా తీసి పక్కన పెట్టుకున్నవన్నీ మళ్ళీ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం సాల్ట్ కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండు వేశాక తర్వాత కూడా మళ్ళీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. నేను 3 kgs మిర్చిని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఈ మిర్చిని కొంచెం కచ్చాపచ్చాగానే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చింతపండు వేసాక కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. కేజీ పండు మిర్చికి 1/2 కిలో చింతపండు పడుతుంది. నేను 3 kgs తీసుకున్నాను కాబట్టి 750 grams అంటే 3/4 కిలో చింతపండు పడుతుంది. ఈ చింతపండుని నేను పీసులన్నీ తీసేసి ఇలా నీట్గా చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో కలుపుతాను. కొంతమంది గ్రైండ్ చేసేటప్పుడే చింతపండు వేసి గ్రైండ్ చేస్తారు. ఈ చింతపండు ఏంటంటే డ్రై అయి ఉంటుంది కాబట్టి సరిగా గ్రైండ్ కాదు. సో దీన్ని ఇలా కలిపి ఒకరోజు నైట్ అంతా అలానే ఉంచితే నెక్స్ట్ డేకి కొంచెం మెత్తబడుతుంది. అప్పుడు గ్రైండ్ చేస్తే మొత్తం బాగా మిక్స్ అవుతుంది. ఆల్రెడీ నేను గ్రైండ్ చేసేటప్పుడు ఒక 50 grams సాల్ట్ వేసుకున్నాను. 1 kgకి 100 grams సాల్ట్ పడుతుంది. ఇప్పుడు 3 kgలు కాబట్టి 300 grams కల్లుప్పుని మనం వేసుకోవాలి. ఆల్రెడీ ఒక 50 grams ఎక్స్ట్రా వేసాను. ఎందుకంటే నిల్వ పచ్చడిలో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లేకపోతే కొంచెం పాడవుతుంది. సో అందుకని నేను ఒక 50 grams ఎక్కువే వేస్తున్నాను. 100 grams కప్ ఇది. 300 grams. ఈ కల్లుప్పుని కలవటం వల్ల దీంట్లో వాటర్ అంతా ఊరి చింతపండు మిరపకాయలు మొత్తం బాగా మిక్స్ అవుతాయి. అప్పుడు ఒక ఓవర్ నైట్ ఇలాగే ఉంచిపెట్టి మార్నింగ్ లేసి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పండు మిర్చిని ఫస్టే మెత్తగా గ్రైండ్ చేసేస్తే తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసినప్పుడు మరీ స్మూత్ పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకే నేను ఫస్ట్ ఇట్లా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను. ఇది రెడీ అయింది. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఓవర్ నైట్ అలానే ఉంచాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేను 3 kgs పండుమిర్చి తీసుకున్నాను కాబట్టి కేజీకి 2 tablespoons చొప్పున ఆవాలు, 3 kgsకి 6 tablespoons తీసుకోవాలి. సిక్స్ tablespoons ఆవాలు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు కేజీకి 1 tablespoon, 3 kgs కాబట్టి 3 tablespoons. ఇలా కొంచెం దోరగా, మరీ ఎక్కువ ఫ్రై కాకూడదు, కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలు మెంతుల పౌడర్ని ఇందులో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా మిక్స్ చేశాక మూత పెట్టి ఓవర్ నైట్ ఇలాగే నాననివ్వాలి. ఓవర్ నైట్ నానాక దీన్ని కొంచెం కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకొని అప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఓవర్ నైట్ నానిన దాన్ని తీసుకొస్తాను. ఇది ఒక ఓవర్ నైట్ నానాలి కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టిన దాన్ని నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టాను. ఇది 1 kg. సో దీన్ని కొంచెం కొంచెం తీసుకొని పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. పోపుకి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి, ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు, కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి కొంచెం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పోపేసుకొని వేడివేడిగా తినేయచ్చు.